వినాయక చవితి సందర్భంగా కృష్ణమూర్తికి వినాయకుడి విగ్రహాల తయారీకి ఆర్డర్ వస్తుంది. ఇక కావ్య వాళ్ళ నాన్నతో కలిసి విగ్రహాల తయారీకి సహాయం చేస్తుంది. ఇక నిద్రపోతూ ఉన్న కృష్ణమూర్తి మధ్యలో వచ్చి చూసేసరికి కావ్య విగ్రహాలకి రంగులు వేస్తూ ఉండడంతో, అదేంటమ్మా చాలా పొద్దుపోయింది, ఇంకా మేలుకొనే ఉన్నావా అని అనడంతో, అవును నాన్నగారు, ఇదే చివరి విగ్రహం అయిపోయింది. ఈ ఒక్క విగ్రహానికి రంగులు వేసేస్తే పూర్తయిపోతుంది. అందులోనూ ఈ విగ్రహాన్ని స్పెషల్గా ఆర్డర్ ఇచ్చారు కదా, కలర్స్ కూడా స్పెషల్గా వేయాలి, విగ్రహాన్ని అందంగా తయారు చేస్తాను అని తను చెప్తూ ఉంటే, ఇక వాళ్ళ నాన్న అయితే, ఈ రోజంతా నువ్వు రంగులు వేసి చాలా అలసిపోయావు కావ్య, పొద్దున చూసుకోవచ్చులే, వెళ్ళి పొనుకో అని తను చెప్తూ ఉంటే, లేదు నాన్న, మీరే చెప్పారు కదా రేపటి పని ఈరోజే చేయాలని, ఈరోజు పని ఇప్పుడే చేయాలని చెప్పారు కదా, ఇది ఈరోజు పనే, మొదలు పెడితే ఇక ఆపకూడదు, పూర్తి అయిపోయిన తర్వాత నేనే వస్తాను, మీరెళ్ళి పనుకోండి నాన్న అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ ఇంట్లో అందరితో చెప్తూ ఉంటుంది, అపార్థాలతో కాపురాలు కూల్చుకునేవాళ్ళు, పొరపాట్లు చేసేవాళ్ళు మనుషులు చెప్తే వినడం లేదు. ఇంట్లో వినాయకుడి పూజ చేస్తేనైనా రాజు కాపురం నిలబడుతుందేమో. ఈసారి వినాయకుడి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ రాజు చేతుల మీదుగానే జరిపించాలి. మంచి విగ్రహాన్ని తీసుకొచ్చే బాధ్యత నీదే అని రాజుకి వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది. కావ్య తను తయారు చేసిన విగ్రహాలని షాపులో పెట్టేసి తిరిగి వస్తూ ఉంటుంది. ఇక అదే దారిలో రాజు విగ్రహం కొనడం కోసం కారులో వెళ్తూ ఉంటాడు. ఇక ఒకరికొకరు ఎదురు రావడంతో కావ్య సైకిల్ వెళ్ళి రాజు కారుకి గుద్దుకొని కావ్య కింద పడిపోతుంది. ఇక రాజు కారు దిగి కిందకి వచ్చి పడిపోయిన కావ్యను చూస్తూ ఉంటాడు. రాజుకి కావ్యకి పెళ్లికి ముందు కూడా కావ్య బొమ్మలు పెట్టుకుని సైకిల్పై వస్తూ ఉంటే రాజు ఇలాగే కారుతో గుద్దేస్తాడు. కావ్య స్పెషల్గా తయారు చేసిన విగ్రహాన్నే రాజు ఇష్టపడి ఇంటికి తీసుకెళ్తాడేమో చూద్దాం.